హాయ్ నమస్తే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బ్రాహ్మణికం స్వీకరించాడట. అందుకే మెల్లో జంజం వేసుకుని తిరుగుతున్నాడట. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి కాశీకి వెళ్లి నదిలో మునిగి ఒక దారం మెల్లో వేసుకొని బ్రాహ్మణికం స్వీకరించాడట. కాశీకి వెళ్లి మెడలో ఒక జంజం వేసుకొని నదిలో మునిగితే ఒక కాపునో ఒక రెల్లినో బ్రాహ్మణుడు అయిపోతాడా? భిక్షాటన చేసే కొన్ని కులాలలో జంజం వేసుకునే సాంప్రదాయం ఉంది. అలాగని వాళ్ళందరూ బ్రాహ్మణులు అయిపోతారా? పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకొని క్రిస్టియన్గా మారాడు. ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ నుండి హిందూ మతంలోకి మారి ఉండవచ్చు. అంతేగాని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక వేదాంతి సిద్ధాంతి. ఆయన సమక్షంలో ఈయన బ్రాహ్మణికం స్వీకరించాడట. ఈ సమాజంలో ఎవడైనా మతాన్ని మార్చుకున్నవాడు ఉన్నాడు కానీ కులాన్ని మార్చుకున్నవాడు ఎవరూ లేడు. బహుశా కులాన్ని మార్చుకున్నవాడు ఈ పవన్ కళ్యాణ్ ఒకడే కావచ్చు. ఈ సమాజంలో మతం మారినంత మాత్రాన ఎవరిది కులం మారదు. ఏ మతంలో ఉన్నా వాడి కులం వాడికే ఉంటుంది. కానీ వాడు పూజించే దేవుడు మారతాడు అంతే. వినే జనాలు ఎర్రి పువ్వులైతే ఎంతమందినైనా ఎర్రి పువ్వులను చేస్తారు వీళ్ళు. సనాతన ధర్మం ఈ దేశానికి కానీ ఈ సమాజానికి కానీ ఇచ్చిందేమీ లేదు. మూర్ఖత్వం, మూఢనమ్మకం, అంటరానితనం, అస్పృశ్యత తప్ప ఈ సమాజానికి ఈ సనాతన ధర్మం ఇచ్చిందేమీ లేదు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎవడైనా ఒక్క ఆవిష్కరణని చేశాడా? ఈ దేశంలో ఉపయోగించే ఏ వస్తువైనా ఎలక్ట్రానిక్ వస్తువు కాడి నుంచి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇతర ఆవిష్కరణలు కానీ ఏవైనా ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఆవిష్కరించాడా? ఈ ఆవిష్కరణలను అన్నీ గొర్రెలుగా పిలువబడుతున్న క్రిస్టియన్స్, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళే ఈ ఆవిష్కరణలన్నీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని మనం వాటి ఆవిష్కరణలు చేస్తున్నాం. అంతేగాని మనం ఉపయోగిస్తున్నది ఏది మన దగ్గర ఆవిష్కరించినది కాదు. సనాతన ధర్మాన్ని నమ్మడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. జనాన్ని మూర్ఖులను చేసి సనాతన ధర్మ మత్తులో ఉంచి అధికారాన్ని చేపట్టడం కోసం తప్ప ఎందుకు పనికిరాదు ఈ సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టే ముందు నాకు చేకివేరా స్ఫూర్తి అన్నాడు. ఎర్ర టవల్ చేసుకుని తిరిగాడు. నేను అంబేద్కర్ వాదిని అన్నాడు. దేవుణ్ణి నమ్మొద్దు అంటూ పాటలు పాడాడు సినిమాల్లో. మత కలహాలు లేపేది హిందువులే అని ప్రత్యక్షంగా చెప్పాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో వేషాలు మారుస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ విహారయాత్రలు చేస్తూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఓసరవెల్లి లెక్క రంగులు మారుస్తూ సనాతన ధర్మం పేరుతో ప్రజలను మూర్ఖులను చేస్తూ రాజకీయ అవసరాల కోసం మతాన్ని వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంతేగాని ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని కానీ ప్రజలకేదో మంచి చేద్దామని కాదు. ఇతను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎవడు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడు, క్రిస్టియన్ని పెళ్లి చేసుకోడు, 3-4 పెళ్లిళ్ళు చేసుకోడు. కానీ ఎన్ని చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఒక కొత్త అవతారం ఎత్తాడు. ముందు నేనే దేవుణ్ణి అని ప్రచారం కూడా చేసుకుంటాడు. దీనివల్ల ప్రజల్ని మూర్ఖులను చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజలందరూ ఇతని ఓసరవెల్లి వేషాలను గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇదంతా రాజకీయాల కోసమే ఇతను ఆడుతున్న నాటకాలు అని ప్రజలు అర్థం చేసుకోవాలి.